శ్రీరామ్, నేను మీ దిలీప్, డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే రవితేజ గారి మాస్ మహారాజ్ రవితేజ గారి మాస్ జాతర సినిమా చూడడం జరిగింది. అన్ని సినిమాలకి చెప్పినట్టుగానే ఈ సినిమాకి కూడా బాగుందా బాలేదా, చూడొచ్చా చూడకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మీ టికెట్కి వర్తబుల్లా కాదా, ఇది మాత్రమే చెప్తాను, ఎక్కువ సోది కొట్టకుండా. నేను ఒకటే మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి రొటీన్ దిబ్బరొట్టె. ఒక్క మాట చెప్పాలంటే రొటీన్ దిబ్బరొట్టె అని చెప్పాలి. రొట్ట స్టోరీ, రొట్ట సినిమా, కానీ అండర్లైన్ చేసి పెట్టుకొని ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అదేంట్రా బాబు రొట్టె సినిమా అంటున్నావు, హిట్ అవుద్దా ఎలా అవుద్దని అని మీరు అంటే, ధమాకా కూడా రొట్టె సినిమానే. అది మరీ దిబ్బరొట్టె, అది. క్రాక్ కూడా కొంచెం మంచి రొట్టె, కానీ రెండు హిట్ అయ్యాయిగా. సో ఇది కూడా అలాగే హిట్ అవుద్ది అని నాకైతే నమ్మకం ఉంది. రవితేజ గారి కామెడీ టైమింగ్ బాగుంది. సినిమా ఓవరాల్గా రొట్ట స్టోరీ, రొట్ట స్క్రీన్ ప్లేతో రొట్టగా సాగినా సరే ఆయన కామెడీ టైమింగ్తో నడిచిపోద్ది. బోర్ అయితే ఎక్కడ కొట్టదు, నేనైతే చెప్తాను. నాకు అనిపించింది బోర్ ఎక్కడ కొట్టదు. కానీ ఇలాంటి సినిమాలు రవితేజ గారు మానేస్తే బెటర్. ఎందుకంటే కొంచెం మంచి స్టోరీస్ని, కొంచెం మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయన కూడా పొటెన్షియాలిటీ వేరు. ఆయన అందరిలాంటి హీరో కాదు కదా, కష్టపడి వచ్చాడు, డౌన్ స్టేజ్ నుంచి వచ్చాడు. కాబట్టి ఆయనకు కొంచెం సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటాం మనం కూడా. కాబట్టి ఇలాంటి స్టోరీస్ వదిలేసి మంచి స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఆయన ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ స్టోరీ కూడా ఉండాలి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో నడిచిపోయే సినిమాలు చాలా తక్కువ. ఏదో జాతిరత్నాలు, F2 ఇలాంటి సినిమాలు స్టోరీ లేకపోయినా నడిచిపోయినాయి, కానీ ధమాకా ఇలాగనమాట. ప్రతిసారి ఇలా జరగదు. ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి, బట్ అది కంప్లీట్గా అయితే లేవు. బాహుబలి ఎఫెక్ట్ ఏమైనా పడితే ఖచ్చితంగా లాసెస్ అయితే ఎండ్ అవుతుంది. జై హింద్.